హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏదో చూడాలని అనుకున్న టైంలో ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళానండి. అదేంటంటే రింగ్ వాక్. ఏంది ఈ రింగ్ వాక్ అని నేను అనుకున్నాను అనమాట. చాలా కంట్రీస్లో మనకి ఇలాగ పైన వాక్ చేయడానికి చాలా ఫీజు వసూలు చేస్తారనమాట. బట్ ఇక్కడ లక్కీగా సిడ్నీలో అంతా ఎక్స్పెన్సివే. బట్ ఏమో తెలియదు, లక్కీగా ఇక్కడ ఒలింపిక్ పార్క్లో వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ఉంది చూసారా, దానికి లెఫ్ట్ సైడ్గా నేరుగా వచ్చేసారంటే కొద్దిగా ఒక 300 మీటర్స్ ఉంటుంది అంతే, దగ్గర రింగ్ వాక్ ఉంటుందండి. ఇది ఆసం అండి, ఖచ్చితంగా వెళ్ళాలి. చాలా బాగుంది. జస్ట్ ఆ రౌండ్ రన్ చేస్తుంటే నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ముందు తెలీదు, ఎక్కడ నేను చూడలేదు, నెట్లో కూడా చూడలేదు. బట్ మనకు ఎట్టో లక్కీగా దొరికింది ఇన్ఫర్మేషను. ఎస్టర్డే మా నాన్న వెళ్ళాడు, సో అందుకని మనకు దొరికిందనమాట ఇన్ఫర్మేషన్. సో వెళ్తే చాలా బాగుంది. ఇది అదేదో ఒక అడవిలో నడిచినట్టుగా అలా అనిపించింది అనమాట. మనకి నార్మల్ పల్లెటూరుల్లో నడిచినట్టు ఇండియాలో అలానే ఉంటుంది. బట్ ఇక్కడ సిడ్నీలో ఇంకొక లక్కీ థింగ్ ఏంటంటే ఇక్కడ చెట్లు ఎక్కువ వేస్తారు. ఎన్విరాన్మెంట్ గురించి బాగా ఆలోచిస్తారు అనమాట. పొల్యూషన్ ఫ్రీ ఇలాగే అనిపిస్తుంది నాకేమో. బట్ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్. కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది అనిపిస్తుంది, తర్వాత చెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా ఇప్పుడు చూసారా, ఇలా ఎంటర్ అవుతున్నాను. అసలు ఏముంటుందిలే ఫ్రీ అంటే వీళ్ళు ఏం పెట్టుకుంటారులే అని నేను అనుకున్నాను అనమాట. కానీ వెళ్ళి చూశాను, షాక్ అయ్యా ఒక్కసారిగా. ఏంటంటే మనకి మైండ్స్లో తవ్వుతారు చూసారా, అలా తవ్వినట్టు ఉంది. దానిపైన ఇలా కట్టారనమాట. అంటే ఏది వేస్ట్ కాకుండా వీళ్ళు చేశారా అనిపించింది నాకైతే. బట్ దీనికోసమే ఏమన్నా తవ్వి చేస్తున్నారేమో నాకు తెలియదు కానీ, బట్ ఏది వేస్ట్ చేయకుండా ఇప్పుడు అంతా రీసైక్లింగ్ అంతా చేస్తున్నారు కదా, ఇప్పుడు అదే కదా ట్రెండింగ్, రీసైక్లింగ్. సో అదేమో నేను అనుకున్నా. బట్ తీరా చూస్తే అస్సలు ఆశ్చర్యపోయాను అనమాట. ఎంత హైట్లో ఉందో. కొన్నిసార్లు కిందకి మనం పై ఫ్లోర్లో నుంచి కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి కదా, బట్ ఇక్కడ కూడా కింద చూస్తే నాకు ఒక్కసారిగా అనిపించింది. బట్ నేనేమి అంత భయపడే వాడిని కాదు, రైడ్స్ అంటే భయం కానీ, బట్ ఇలాంటి ప్లేస్లు అయితే ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను. బికాస్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అవ్వచ్చు, కానీ కొంతమంది పిల్లలు భయపడచ్చేమో కానీ, బట్ చాలా వరకు పిల్లలు ఎగ్జైట్మెంట్ అవుతారు అనమాట. అంటే ఇంత హైట్లో నుంచి మనం నడుస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది కొద్దిగా చిన్నపిల్లలు, అంటే బిలో 5 years అట్లాగా. ఇంకా బిలో 8 years అంటే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగానే. బట్ ఇప్పుడు మీరు ఎవరైనా సిడ్నీకి దగ్గరలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్లేసులు కూడా విజిట్ అవ్వండి. పెద్ద ప్లేస్లే కాదు, ఇలాంటి ప్లేసులు కూడా విజిట్ చేస్తే పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది. అందులో ఫ్రీయే కదా, ఫ్రీ ఆఫ్ చార్జ్. జస్ట్ ఒలింపిక్ పార్క్ వరకు మనం బస్సులో వచ్చేసామంటే ఇక్కడికి వచ్చేయచ్చు. సో చూసుకోండి, ఇంకెప్పుడన్నా ఫ్రీగా టైం దొరికినప్పుడు సాటర్డే కానీ సండే కానీ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయండి అనమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఇంకొంతమందికి సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో కూడా చెప్పండి. ఇంకేదైనా ప్లేసులు చూడాలన్నా దాంట్లో కామెంట్లో కానీ నాకు కానీ పింక్ చేస్తే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట, విత్ ఇన్ సిడ్నీలో ఎక్కడన్నా ఉండాలంటే. సో సబ్స్క్రైబర్స్ తక్కువగానే ఉంది. సో ఇంకా మరిన్ని మంచి క్వాలిటీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.